చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఆటో నగర్. యూట్యూబ్లో మహేష్ అన్న చూపించే కదా ఈ ఏరియా మొత్తం, గుర్తుందా? సో గాయ్స్, మనకైతే లోడ్ వచ్చింది, పొట్టు లోడు. సో వెళ్తున్నాను ఇప్పుడు. ఏంటి ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో గాయ్స్, ఇప్పుడు నేనైతే బైపాస్ రోడ్ వచ్చాను. సో ఇక్కడ నుంచి మనం మారమ్మ తల్లి టెంపుల్ పోయే రోడ్డుకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో అదే మన కురవి రోడ్డు, పల్లెపాడు రోడ్డు. సో ఇక్కడ నుంచి మనం కురవి రోడ్డు అంటే లెఫ్ట్ రోడ్డు, పల్లెపాడు అన్న అదే. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే మనం ఇప్పుడు పల్లెపాడు వెళ్ళాల్సిన రోడ్డు. సో ఇక్కడ నుంచి సో గైస్ మారమ్మ తల్లి టెంపుల్ ఇది. ఈ లెఫ్ట్లో మొత్తం అమ్మవారి టెంపుల్. ఇక్కడ నుంచి మనం ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి లోడింగ్ పాయింట్. సో ఇది మొత్తం బ్రిడ్జి చూస్తున్నారు కదా, ఇదంతా బ్రిడ్జి. సో మనం ఈ లెఫ్ట్ నుంచి ఎక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఈ రోడ్డు తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇదే రోడ్డు మనం వెళ్ళాల్సింది. ఈ రోడ్డు మొత్తం మనకి తీర్థయాత్రలు వెళ్ళే రోడ్డు ఉంటుంది. సో ఇటు నుంచి మనకి లోడింగ్ అనేది చూపిస్తాను. గాయస్, మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చాం. ఇదే లోడింగ్ పాయింట్, టింబర్ కృష్ణయ్య అని. సో అతని దగ్గర మనం లోడ్ తీసుకునేది. సో ఇదే గాయస్. సో గాయస్, మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇదే పొట్టు. మళ్ళీ పొట్టేసుకొని పోవాలి మనం హైదరాబాద్కి. సో మొన్న ఫస్ట్ వీడియోలో చూపించా కదా. సో ఇది వేరే పల్లెపాడు, ఖమ్మంలో పల్లెపాడు ఊరు. అక్కడ లోడ్ వేసుకోవడానికి వచ్చాను. మనకైతే లోడింగ్ అయితే నడుస్తుంది. సో వర్కర్స్ కూడా వచ్చారు అడ్డా మీద నుంచి, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కూలోళ్ళని తీసుకొచ్చాడు మా ఓనర్ గారు. సో కూలోళ్ళు అయితే మన బండి మీద పొట్టేసుకొని లోడింగ్ అయితే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మొత్తం లోడింగ్ అయితే మా ఓనర్ గారు చేపిస్తున్నారు. సో నేను కూడా లోడింగ్ దగ్గరే ఉండి చూసుకుంటున్నాను మొత్తం. సో ఇదంతా మనకి ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్లలో అయిపోతుంది లోడ్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనకి 11:03 అయింది. నేనైతే బండి తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అక్కడ అన్లోడింగ్ చేసేసుకొని ఏమైనా కిరాయి ఉంటే మనం మళ్ళీ ఖమ్మానికి తీసుకొచ్చుకుందాం. ఓకేనా, వెళ్దామా? సో గాయ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు రాత్రి 3 అవుతుంది. హైవేలో వెళ్ళిపోతూనే ఉన్నాను నేను హైదరాబాద్కి. సో ఎక్కడ కూడా ఆకోకుండా వెళ్ళిపోయి దన్న అన్లోడ్ చేయించుకొని అక్కడి నుంచి ఏమైనా లోడ్ ఉంటే తీసుకొని వద్దాం. ఎందుకంటే మళ్ళీ మే 1వ తారీఖు అయితే కార్మికుల దినోత్సవం కాబట్టి ఎవరు కూడా లోడ్ వేయడానికి రారు. సో మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వెళ్ళాలి. సో గాయ్స్, అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ 6:30 అయిపోయింది గాయ్స్. సో కింద లేదన్నా ఇంకొక ½ అన్ అవర్లో రీచ్ అయిపోతాం మనం. సో తొందరగా అన్లోడ్ చేయించుకొని ఏమైనా లోడ్ దొరికితే వేసుకొని మన ఖమ్మం వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ మే 1వ తారీఖు వస్తుంది కదా. మే 1వ తారీఖు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. సో ఈరోజు తొందరగా అన్లోడ్ చేయించుకొని 1వ తారీఖు కల్లా మనం ఖమ్మం వెళ్ళినట్టు చూసుకుంటే చాలు. మళ్ళీ రేపు ఇవాళ లోడ్ దొరకకపోతే మాత్రం మళ్ళీ రేపు లోడ్ అనేది ఉండదు మనకి. సో లేబర్ హాలిడేస్ అనేది ఉంటుంది మే 1కి. సో అందుకనే తొందరగా మనం అన్లోడ్ చేయించుకొని లోడ్ వేయించుకుందాం. సో గాయస్, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది మనకి, అవ్వకూడదు అనుకుంటున్నాను. సో ఇక్కడ బండి అయితే ఆగిపోయింది. గాయస్, మనకైతే అన్లోడ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఇంకా కొంచెం ఉంది. ఆ కొంచెం కూడా అయిపోతే మనం లోడ్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇదే పొట్టు, మొత్తం పొట్టు అంతా ఇదే, మొత్తం రంపం పొట్టు ఇది, చెక్కది కర్ర. సో గాయస్, మనకైతే అన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఉప్పల్ వెళ్తున్నాను. ఉప్పల్లో మనకి గోడ్రేజ్ కంపెనీ నుంచి సబ్బులు అవి ఇవి మొత్తం మనం ఇంట్లో
ఇంట్లో వాడుకునేవి ఉంటాయి. సో అవి లోడ్కి వెళ్తున్నాను. ఆ లోడ్ వేసుకొని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు వీడియోలో చూపిస్తాను. చలో వెళ్దామా. సో గైస్, మనమైతే హయత్ నగర్ దగ్గరలో ఉన్నాం. సో ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్డు ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఈ రోడ్డు మొత్తం పూర్తి అవ్వడానికి ఇంకా మ్యాక్సిమం ఎంత లేదన్నా నాకు తెలిసి ఇయర్లో అయిపోతుంది. ఇయర్ కల్లా ఫినిష్ అయిపోతుంది ఇదంతా. సో గాయస్, మనమైతే హయత్ నగర్ దగ్గరికి వచ్చినాం. సో హయత్ నగర్ దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి రైట్ సైడ్ తీసుకొని ఉప్పల్కి వెళ్ళిపోతే మనకి అక్కడే లోడింగ్. చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ రష్ ఉంటుంది హయత్ నగర్ అంటే, మామూలు రష్ కాదు. సో ఫుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది హయత్ నగర్ బస్ స్టాండ్. బస్సులు ఇవి, వెహికల్స్. సో ఇదే హయత్ నగర్ బస్ స్టాప్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి, సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఆటో నగరు. మనకి యూట్యూబ్లో మహేష్ అన్న చూపించే కదా ఈ ఏరియా మొత్తం, గుర్తుందా? సో ఇది మొత్తం అదే. అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ మన ఆటో నగర్ అనేది వస్తుంది. సో ఇదంతా అదే. సో మహేష్ అన్న యూట్యూబ్లో మహేష్ అన్న వీడియో చూస్తే మన తెలుగు ట్రక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ఏరియా మొత్తం ఇప్పుడైతే మనం ఆటో నగర్ ఈ సైడ్. సో ఇదంతా అదే. సో గాయస్, ఇది మొత్తం వనస్థలిపురం. సో చూస్తున్నారు కదా, మొత్తం వనస్థలిపురం. ఇక్కడ నుంచి దాటగానే మనకి ఎల్బీ నగర్ వస్తుంది. సో మనం అయితే వెళ్ళిపోతూనే ఉన్నాం, రీచ్ అయితే వెళ్తున్నాం, ఎక్కడ ఆగట్లేదు, నాన్ స్టాప్ వెళ్ళిపోతూనే ఉన్నాం. సో గాయస్, మనమైతే ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మనం డౌన్కి వెళ్ళిపోవాలి, అప్ వెళ్ళొద్దు. అప్ వెళ్తే మనకి మెయిన్ సిటీ వెళ్ళిపోతాం మనం. సో అటు వెళ్ళకుండా టౌన్ నుంచి వెళ్ళిపోతే రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఉప్పల్ రోడ్ వస్తుంది. ఉప్పల్ రోడ్ నుంచి మనం వెళ్ళిపోతే సీదా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా అదే. ఎల్బీ నగర్ దగ్గరికి వచ్చినాం మనం. అటు మొత్తం ఈ రూట్లో మనకి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక నాన్ స్టాప్ అది రోడ్డు. సో గైస్, మనమైతే ఎల్బీ నగర్కి వచ్చినాం. సో చూస్తున్నారు కదా, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఇటు వెళ్తే సాగర్ రోడ్డు, లెఫ్ట్ వెళ్తే సాగర్ రోడ్డు. మనం వెళ్ళాల్సింది రైట్. ఆ రైట్ వెళ్ళిపోతే మనకి ఉప్పల్ రోడ్ వస్తుంది. ఈ సైడే మనం వెళ్ళాల్సింది. సో ఇక్కడ ముందు యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం. మనం అయితే యూటర్న్ చేసుకున్నాం. యూటర్న్ చేసుకొని ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగడమే. లెఫ్ట్ తిరిగేస్తే మనకి ఉప్పలు ఇదంతా. సో చూస్తున్నారు కదా, ఈ కింద నుంచి వెళ్ళే వాళ్ళకి అది ఆ రోడ్డు నాన్ స్టాప్. మొత్తం సాగర్ రోడ్డు వెళ్ళిపోయే వాళ్ళకి ఇది కింద నుంచి. సో మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇంకా పాయింట్లోకి. చూస్తున్నారు కదా, మనమైతే ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోవాలి. ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ ఉప్పల్ వస్తుంది మనకి. ఉప్పల్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంకా లేట్ ఏం లేదు. సో గాయస్, మనమైతే ఉప్పల్కి వచ్చాం. చూస్తున్నారు కదా ఉప్పల్. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. సో మనమైతే పాయింట్కి వస్తాం. ఎంతో దూరం లేదు, ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మనం లోడింగ్ పాయింట్కి దగ్గరే ఉంటాం. సో చూస్తున్నారు కదా, మొత్తం నాగోల్ మెట్రో స్టేషన్ ఇది. సో కొంచెం ముందుకే మనం వెళ్ళాల్సింది, మొత్తం నాగోల్. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకి లెఫ్ట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇదంతా అదే మనకి. సో ఇక్కడ నుంచే సో గాయస్, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి రామన్పూర్ రోడ్ ఇదే. సో ఈ రామన్పూర్ రోడ్ నుంచి మనం
వెళ్ళిపోవడమే. సో గైస్, మనమైతే ఇంకొక 5 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోతాం. సో అన్నం అయితే పార్సల్ కట్టించుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మన రామన్పూర్ క్రాస్ రోడ్. సో ఇక్కడ నుంచి అన్నం కట్టించుకొని వెళ్ళిపోయి కంపెనీలో కూర్చొని తిందాం. చలో. మనమైతే ఇక్కడ ఈ ప్లేస్లో అన్నం కట్టించుకుందాం. సో గైస్, మనమైతే రీచ్ అయినాం. ఇదే ఐడియా ఉప్పల్. సో ఇండస్ట్రియల్ ఇదంతా, మొత్తం ఇండస్ట్రియలే. సో ఇక్కడ నుంచి మనం గోడ్రేజ్ కంపెనీకి వెళ్తున్నాం. సో గోడ్రేజ్ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి. సో గాయ్స్, మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సో అదే కంపెనీ, గోడ్రేజ్ కంపెనీ అదే. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే మనకి. సో ఇదే లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది. మనకి లోడింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఇస్తారు, అలాగే చాలా నీట్గా ఇస్తారు. సో కంపెనీలో మాత్రం చాలా బాగానే ఉంటాయి. కాకపోతే సర్వీస్ అనేది వీళ్ళది చాలా వరస్ట్గా ఉంటుంది. డ్రైవర్కి చాలా రెస్పెక్ట్ అనేది ఉండదు. సో గైస్, చూస్తున్నారు కదా, మనకైతే గోడ్రేజ్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్ అనేది మనకి లోడింగ్ అనేది వేస్తున్నారు. సో ఈ లోడ్ తీసుకుని డైరెక్ట్ మన ఖమ్మం వెళ్ళిపోయి అన్లోడ్ చేయించుకోవడమే. అన్లోడింగ్ కూడా మీకు రేపు చూపిస్తాను. సో నేనైతే గేట్ పాస్ రాపించుకొని ఇంకెళ్ళిపోతాను. ఇక మనకి ఇక్కడతోటి లోడ్ అయితే అయిపోయింది. సో గాయస్, మనకైతే లోడ్ అయిపోయింది. సో నేనైతే ఇక ఖమ్మం వెళ్ళిపోతున్నాను. సో మొత్తం రామన్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా నాగోల్కి వెళ్ళి. సో మనకి ఇక్కడే లోడ్ అయింది. సో ఖమ్మం వెళ్ళిపోతున్నా. సో నేనైతే నాగోలు రోడ్ ఎక్కాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ వస్తుంది. అక్కడ నుంచి యూటర్న్ తీసేసుకొని మనం బండ్లగూడ వెళ్ళిపోవాలి. బండ్లగూడ నుంచి స్ట్రైట్గా మనం ఒకటే రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కితే అక్కడి నుంచి పెద్దంబర్పేట వస్తుంది. సో పెద్దంబర్పేట నుంచి పైకి ఎక్కితే సరిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఖమ్మం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో ఇదంతా సిటీ చూస్తున్నారు కదా. సో గాయస్, మనమైతే నాగోల్ టౌన్ అంటే కొత్త బ్రిడ్జి, ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా బంకు నుంచి లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం పెద్దంబరపేట నుంచి, పాత ఓల్డ్ పెద్దంబరపేట నుంచి వెళ్ళిపోతాం మనం. సో ఇదంతా అదే. సో గాయస్, మనమైతే బండ్లగూడ వచ్చినాం. సో ఇదైతే కొంచెం ముందుకు పోతే బండ్లగూడ, మొత్తం బండ్లగూడ, రాజు. సో అవుటర్ రింగ్ రోడ్డుకి ఇట్లా వెళ్ళిపోతాం మనం పైకి. సో దాటేసి వెళ్ళిపోతాం మనం అయితే. ఈ బండ్లగూడ దాటేసి వెళ్ళిపోతాం మొత్తం. సో గాయస్, చూస్తున్నారు కదా, నేనైతే ఖమ్మం అన్లోడింగ్కి వచ్చాను. ఇదంతా శ్రీనివాస నగర్. సో మనకైతే అన్లోడింగ్ చేయించడం కోసం నేనైతే పాయింట్కి వెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఇదే అన్లోడింగ్ పాయింట్. ఈరోజుకి ఇంతే గాయస్ వీడియో. మనకైతే అన్లోడ్ అయితే అయిపోయింది. సో రేపు కొత్త వీడియోతో మేము ముందుంటాను. జై హింద్, జై డ్రైవర్, ఖమ్మం ట్రక్ వ్లాగ్స్.